రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. అంటే ఎంత ఆవేదన వ్యక్తమవుతుందంటే సొసైటీ నుంచి కూడా ఇలాంటి పనికిమాలిన కొంతమంది వ్యక్తులు చేసే పిచ్చి పనుల వల్ల, పిచ్చి పనులు కాదు అవి, కావాలని ఉద్దేశపూర్వకంగా ఎవడు ఓటు పోతే మాకేంటి, ఎవడు గెలిస్తే మాకేంటి, ఎవడు ఓడిపోతే మాకేంటి అనే ఒక స్వార్థపూరితమైన మనుషుల వల్ల ఒళ్ళమ్ముకున్నట్టే. మీరు ప్రజల దగ్గర జీతం తీసుకుంటూ ప్రజల అభిప్రాయాన్ని నాశనం చేయడమో లేకపోతే ఇంకొకటి దగ్గర డబ్బులు తీసుకొని దాన్ని మ్యానిపులేట్ చేయడం అంటే అది ఒళ్ళమ్ముకోవడంతో సమానం. ఇంకా నిజం వాళ్ళ పాపం నైతికత, వాళ్ళకి ఏదో పొట్టకుడి కోసమో లేదా కుటుంబ పోషణ కోసం ఆ పని చేస్తారేమో, మీరు దేనికోసం చేస్తారో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు ఒక పెద్ద ఆయన సజెస్ట్ చేస్తున్నారు, ఏ నియోజకవర్గంలోనైనా ఎవరైనా ఇట్లాంటి దొంగ ఓట్ల నమోదుకి గనక పాల్పడితే లేదా ఉన్న ఓట్లు తీసేసే విధంగా ఎన్నికల అధికారులను తప్పుదోవ పట్టించి ఫామ్స్ 6లు ఫామ్ 7లు సబ్మిట్ చేస్తే వాళ్ళు ఏ పార్టీకి చెందిన వారైతే ఆ పార్టీని ఆ నియోజకవర్గంలో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసేయాలి ఎలక్షన్ కమిషన్. అలాగే వాళ్ళకు సహకరించిన అధికారులనైనా ఉద్యోగులనైనా టర్మినేట్ చేసేయాలి, ఉద్యోగాల నుంచి తొలగించాలి. సస్పెన్షన్లు, ఈ పౌడర్ వేసే కార్యక్రమాలు ఈ వద్దు, తొలగించేయాలి. అలా అయితేనే సిస్టంలో కొంతలో కొంత అయినా కాస్త భయము భక్తి వస్తాయి. అది అలాంటి సజెషన్స్ వస్తున్నాయి. రైట్, పటాభి గారు, ఓవరాల్గా దీని నుంచి మీరు ఏమి అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు ఇప్పుడు రేపు సిఈసిని కలుస్తున్నారు, చాలా ఫైట్ చేస్తున్నారు, మీరు ఒక టీమ్స్నే పెట్టారు, చాలా చోట్ల పెట్టి ఈ బోగస్ ఓట్ల విషయం, ఈ మార్పులు చేర్పులు ఏదైతే చేస్తున్నారో వీళ్ళు ఈ అక్రమాలు వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు కదా మీ పార్టీ వైపు నుంచి. కానీ సొల్యూషన్ అనేది ఇప్పుడు విక్రమ్ గారు రైట్లీ సెడ్, మనం ఏదో మాట్లాడుకుంటున్నాము, కష్టపడుతున్నాము, మీరు మీ పని చేస్తున్నారు, మేము మా పని చేస్తున్నాం, ఇంకో పార్టీ వాళ్ళ పని చేస్తున్నారు. కానీ హౌ టు కమ్అట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం? వికి గారు 2019లో కూడా ఇదే రకమైనటువంటి అక్రమాలకి పెద్ద ఎత్తున పాల్పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ఆ విషయాన్ని మనందరం కూడా లేటుగా గ్రహించాం, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకనే ఈసారి మేము గత 2 సంవత్సరాల నుంచి కూడా చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఎలక్టరల్ లిస్టులు, ఓటర్ లిస్టులకు సంబంధించి. అంటే ఎడిషన్స్ ఏం జరుగుతూ ఉన్నాయి, డెలిషన్స్ ఏం జరుగుతూ ఉన్నాయి, మీరు అన్నట్టు మా పార్టీ ఆఫీసులో ప్రత్యేకంగా టీమ్స్ని ఏర్పాటు చేసాం. ఆ రకంగా మానిటర్ చేయబట్టే ఈ అక్రమాలన్నీ గుర్తించగలిగాం. అంటే చాలా చోట్ల మేము గట్టిగా వాటిని అడ్డుకున్నాం, గుర్తించి ఫిర్యాదు చేయడమే కాకుండా క్షేత్రస్థాయిలో కూడా అడ్డుకోవటం జరిగింది. కొంతవరకు అడ్డుకట్టు వేసాం, కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఇంకా కూడా జరుగుతోంది. ఇక్కడ ఒకటేనండి, ఇప్పుడు ఓవరాల్గా అసలు ఏంటి సొల్యూషన్ అని మనం ఆలోచించినప్పుడు ఎలక్షన్ కమిషన్ కఠినంగా వ్యవహరిస్తే తప్పితే, ఇప్పుడు గతంలో టిఎన్ శేషన్ గారు, ఈ రోజుకి మనం ఆయన ఎందుకు గుర్తు చేసుకుంటాం? ఆయన ఒక ఎలక్షన్ కమిషనర్గా ఆయన చాలా కఠినంగా వ్యవహరించారు. ఎక్కడా కూడా ఎలక్షన్ మాల్ ప్రాక్టీసెస్ జరగకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే విధంగా, అంటే టిఎన్ శేషన్ గారు ఎలక్షన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టక ముందు అసలు ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి అన్ని అధికారాలు ఉంటేనే అసలు ప్రపంచానికే తెలియదు. ఆయన ప్రపంచానికి తెలియజెప్పాడు ఒక సిఈసి ఎంత పవర్ఫుల్లో శేషన్ గారు ప్రపంచానికి పరిచయం చేశాడు ఆయన. అదేవిధంగా ఆ తర్వాత జేఎం లింగ్డో, ఆయన కూడా ఒక మంచి పేరు సంపాదించుకున్నారు ఒక టఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కింద. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అనే వ్యవస్థకి విస్తృతమైనటువంటి అధికారాలు ఉన్నాయండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి పీపుల్ హూ ఆర్ హెడింగ్ దట్ ఇన్స్టిట్యూషన్ షుడ్ యాక్ట్ ఫర్మ్లీ. అంతేకాకుండా గతంలో కేజే రావు గారు, ఆయన గొప్ప పేరు సంపాదించుకున్నారు ఒక ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్గా. బీహార్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఆయన అక్కడ ఎంతో శ్రమించి ఆయన వ్యవహరించడం జరిగింది. అట్లా దెర్ ఆర్ ప్రెసిడెంట్స్. అదేవిధంగా ఎలక్టరల్ రోల్స్లో, ఓటర్ లిస్టులలో మాల్ ప్రాక్టీసెస్ జరగకుండా చూడటం కోసం ఎప్పుడైనా ఒక రాష్ట్రం నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తూ ఉంటే గతంలో ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా అబ్జర్వర్స్ని పంపించినటువంటి సాంప్రదాయం కూడా ఉంది. వెస్ట్ బెంగాల్లో గతంలో మనం మాట్లాడుకున్నటువంటి కేజే రావు గారిని కూడా ఒకసారి ఎస్పెషలీ ఫర్ ఎలక్టరల్ రోల్ ఓటర్ లిస్ట్ మాల్ ప్రాక్టీసెస్ అక్కడ విపరీతంగా జరుగుతున్నాయని చెప్పి అబ్జర్వర్స్ దాదాపు 15 మంది అబ్జర్వర్స్ని పంపించి అక్కడ వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిన్నగాక మన కొద్ది రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ స్వయంగా ఎలక్షన్ కమిషన్ని డిమాండ్ చేసి
వెస్ట్ బెంగాల్లో ఎలక్ట్రల్ రోల్స్ ఓటర్ లిస్టుల్లో మ్యానిపులేషన్ జరుగుతున్నాయని కంప్లైంట్ ఇస్తే అక్కడికి స్పెషల్గా 2 డిప్యూటీ కమిషనర్స్ని డెప్యూట్ చేసి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో కూడా తక్షణమే మిగతా రాష్ట్రాల్లో జరిగినట్టు గతంలో జరిగినట్టు ఎలక్షన్ కమిషన్ స్పెషల్గా అబ్జర్వర్స్ని అపాయింట్ చేయాలి. ఫైనల్ ఓటర్ లిస్టు బయటకు వచ్చే లోపు ఇమ్మీడియట్గా రేపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి మరి ఈ విషయాన్ని ప్రస్తావించబోతున్నారు. ఇమ్మీడియట్గా స్పెషల్ అబ్జర్వర్స్ని పంపించి ఇక్కడ జరుగుతున్నటువంటి మాల్ ప్రాక్టీసెస్ మీద ఇండిపెండెంట్గా ఎంక్వైరీ చేయించి వాళ్ళు తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల వల్ల మేము ఆశించినంతగా రిజల్ట్ రావట్లేదు. కాబట్టి అటువంటి అబ్జర్వర్స్ వస్తేనే కానీ వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తేనే కానీ ఇవి ఆగవు. రెండో పక్కన ఇందాక మిత్రులు చెప్పినట్టు కేవలం సస్పెన్షన్లతో కాదండి, దే కెన్ బి ఇంప్రిజన్డ్. గవర్నమెంట్ ఆఫీషియల్స్ హు ఆర్ కాట్ అసిస్టింగ్ ది మాల్ ప్రాక్టీసెస్ ఇన్ ఎలక్ట్రల్ రోల్స్ కెన్ బి ఇంప్రిజన్డ్. వాళ్ళని జైల్లో పడేయాలి తీసుకెళ్లి. ఇవాళ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద అటువంటి ప్రొవిజన్ ఉంది. కాదు, దే కెన్ బి అరెస్టెడ్ ఇమిడియట్లీ. అలాంటి ప్రొవిజన్ ఉంది కదా. అంటే నాకు కూడా ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఎవరినైతే అధికారుల్ని ఈ అవకతవకలకి సహకరించారనే ఉద్దేశంతో సస్పెండ్ చేయబడతారో వాళ్ళ మీద ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవడానికి తర్వాత వచ్చే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? చేయొచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు వన్స్ ఇట్ ఈస్ రికార్డెడ్ అండి, ఒకసారి ఆ అఫెన్స్ రికార్డ్ అయిన తర్వాత అది ఈ ఎలక్షన్తో ఏం ఆగిపోదండి. ఖచ్చితంగా రేపటి రోజున మళ్ళీ ప్రభుత్వాలు మారిన తర్వాత చర్యలు తీసుకోవచ్చు. రెండోది మీరు అన్నట్టు లీగల్ గా ఇమ్మీడియట్ గా మేము ఇంకోటి కూడా చేస్తా ఉన్నాం అండి. కోర్టులో తక్షణమే రిలీఫ్ రాకపోయినా ఇవన్నీ కోర్టులో కూడా ఫైల్ చేస్తా ఉన్నాం. సో దట్ ఇట్ విల్ బి అలైవ్, ద ఇష్యూ విల్ బి అలైవ్. పరుచూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇదే రకంగా కొంత డిలే జరుగుతూ ఉంటే అక్కడ మేము హైకోర్టులో ఫైల్ చేసాం, రిట్ వేసాం. కాబట్టి ఇవన్నీ కూడా మేము చేస్తా ఉన్నాం. ఇమ్మీడియట్ గా రిలీఫ్ రాకపోయినా మీరు అన్నట్టు భవిష్యత్తులో అయినా ఈ అధికారులు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఇవాళ మళ్ళీ ఒక్కసారి డిబేట్ ద్వారా హెచ్చరిస్తున్నాం. ఎవరెవరైతే అధికారులు ఇంక్లూడింగ్ చంద్రగిరి ఆర్డీఓ గుర్తుపెట్టుకో, ఇవాళ నువ్వు వ్యవహరించినటువంటి తీరు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా లీగల్ ఫ్రేమ్వర్క్ లో ఎటువంటి చర్యలు తీసుకునే ఆస్కారం ఉందో అవన్నీ తీసుకుంటాం. ఇప్పటి నుంచే మేము రికార్డ్ చేస్తాం. అవన్నీ కూడా కోర్టుల నోటీసులో కానీ ఎలక్షన్ కమిషన్ దృష్టిలో కానీ పెడతాం. ఎప్పటికైనా మీకు శిక్ష పడే విధంగా చేస్తాం. కాబట్టి దయచేసి మీ కెరియర్స్ ని నాశనం చేసుకోవద్దు. మీరు మీ భవిష్యత్తును నాశనం చేసుకోబాకండి. ఇవాళ ఏదో ఎలక్షన్ అయిపోగానే అందరూ మర్చిపోతారు, మమ్మల్ని ఏదో ఈ ఎవడి పని ఆడు చేసుకోవచ్చు అని మీరు అనుకుంటే అది పొరపాటు. కాబట్టి మీరు చట్టబద్ధంగా వ్యవహరించండి. రైట్. రావు గారు, ఇక్కడ ఒక వేఅవుట్ కావాల్సిందే. అంటే వేఅవుట్ మీరు